హాయ్, ఈ రోజు మనం చర్చించుకునే అంశం ఆర్టీఐ యాక్ట్ లో తీసుకువచ్చిన మార్పుల గురించి చర్చించుకుందాం. సో భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం అనేవి అత్యంత ముఖ్యమైనవి. ఈ లక్ష్యంతోనే 2005లో సమాచార హక్కు చట్టం అనేది తీసుకురావటం జరిగినది. ఈ చట్టం ద్వారా ప్రతి పౌరుడికి ఒక సమాచారాన్ని అడగటానికి హక్కు లభించింది. ఈ ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ప్రజలు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకి ఏర్పడింది. అవినీతి తగ్గించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా ఇది ఏర్పడింది. సుప్రీంకోర్టు ఇటీవల ఒక ముఖ్యమైన విషయాన్ని రాజ్యాంగ పీఠానికి పంపించడం జరిగింది. అసలు ఆ విషయం ఏమిటి అనేది ఈరోజు మనము తెలుసుకుందాము. సో ఆర్టీఐ చట్టం 2005లో సెక్షన్ 81J లో తీసుకువచ్చిన మార్పు. ఈ మార్పు ఏంటి అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023 ద్వారా జరిగింది. సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం ఇది రాజ్యాంగ పరంగా చాలా సున్నితమైన అంశము. అసలు సమస్య ఏమిటి అంటే పాత విధానం ప్రకారం ఈ యొక్క సెక్షన్ 81J ప్రకారం వ్యక్తిగత సమాచారం అనేది ఇవ్వకుండా ఉండొచ్చు. కానీ 2 సందర్భాల్లో అది ప్రజా కార్యకలాపాల్లో ఈ యొక్క సంబంధం లేకపోతే మాత్రమే సమాచారం ఇవ్వకుండా ఉండవచ్చు. అదే విధంగా గోప్యతకు హాని కలిగిస్తే ఈ యొక్క సమాచారం ఇవ్వకుండా ఉండవచ్చు. కానీ ముఖ్యంగా ఒక పెద్ద నిబంధన ఉండేది. ఆ నిబంధన ఏమిటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్ రైడ్, అంటే ప్రజా ప్రయోజనం ఎక్కువైతే వ్యక్తిగత సమాచారం కూడా ఇవ్వవచ్చు అని ఒక క్లాజ్ ఉండేది. కొత్తగా తీసుకొచ్చిన మార్పు ఏంటంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 తర్వాత ఇప్పుడు ఇలా చెబుతున్నారు, వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఏ సమాచారం అయినా ఇవ్వకూడదు. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్ రైడ్ ని పూర్తిగా తీసేశారు. పెద్దగా పరిశీలించకుండా ఈ యొక్క ఆర్టీఐ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజెక్ట్ చేయవచ్చు. ఇది ఒక విధంగా బ్లాంకెట్ బ్యాన్ గా మారింది. ఇది ప్రజాస్వామ్యానికి ఈ యొక్క గొడ్డల పెట్టిగా ఉండటం జరిగింది. సో ఈ న్యూస్ ఎందుకు ట్రెండింగ్ లో ఉన్నది? ఇది 3 కారణాల వల్ల పెద్ద చర్చకు వచ్చింది. ఒకటి, అవినీతి విచారణపై ప్రభావం. ఏ విధంగా అంటే ఒక అధికారి ఆస్తుల వివరాలు, టెండర్ రికార్డులు, ఆడిట్ నివేదికలు, అదే విధంగా ఖర్చుల వివరాలు ఆర్టీఐ ద్వారా అడగవచ్చు ఇంతకు ముందు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇలా చెబుతుంది, ఇది వ్యక్తిగత సమాచారం కాబట్టే ఇవ్వలేము. అంటే అవినీతి కేసులు బయటికి రావడం కష్టమవుతుంది. పారదర్శక లేకపోతే ప్రజాస్వామ్యం బలహీనం అవుతుంది. గోప్యత లేకపోతే వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో పడుతుంది. సుప్రీం కోర్టు ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత ఎలా నిర్ణయిస్తుందో అదే ఇప్పుడు దేశం ముందు ఎదురు చూస్తుంది.